హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇట్స్ యామోస్ వరల్డ్. నేను మీ యామిని. ఎలా ఉన్నారు అందరూ? చాలామంది నన్ను అడుగుతూ ఉన్నారు రెగ్యులర్గా వీడియోస్ ఎందుకు పోస్ట్ చేయట్లేదు అని. కొంచెం నేను పర్సనల్ వర్క్స్లో బిజీగా ఉండి చేయలేకపోతున్నాను. బట్ డెఫినెట్లీ ఇప్పటి నుంచి అయితే నేను వీడియోస్ చేస్తాను. సో ఫర్ ఫర్దర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో ఈ వీడియో టాపిక్ వచ్చేసి మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూశారు. మా సిస్టర్తో నేను ఆదియోగి స్టాచ్యూ విజిట్ చేశాను. కోయంబత్తూర్ వెళ్ళాము. సో తమిళనాడులో ఊటీ కూడా విజిట్ చేసి వచ్చాము. బట్ ఈ వీడియో మాత్రం ఓన్లీ ఈషా ఫౌండేషన్ది మీకు పెట్టాను. లైక్ మేము ఎలా ట్రావెల్ చేసాము, ఎలా స్పెండ్ చేసాము అనేది. అక్కడ యాక్చువల్లీ వీడియోస్ ఎలాంటివి కూడా తీయనీయరు, అలో చేయరు. జస్ట్ స్టాచ్యూ దగ్గర మాత్రమే వీడియోస్ తీసుకోవచ్చు. బట్ నేను కొంచెం ట్రై చేసి తీశాను. సో లెట్స్ వాచ్ ది వీడియో. సో మేము రాగానే ఇమీడియట్లీ ఫ్రెష్ అయిపోయి ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి వెళ్ళడానికి రెడీ అయ్యాము. బికాస్ 7:30కి ఎవ్రీడే మనకి లేజర్ షో జరుగుతుంది. అక్కడ చాలా బాగుంటుంది లేజర్ షో. సో మీకు దీంట్లో ఈ వీడియోలో నేను చూపిస్తాను, ఒకసారి చూడండి. లేజర్ షో కోసం చాలామంది జనాలు అయితే వచ్చారు అండ్ చాలా ఎక్సైట్మెంట్తో వెయిట్ చేస్తున్నారు ఎలా ఉంటుంది అని చెప్పి. Appeared in the upper regions of Himalayas. No one knew who he was, where he came from. The origins of this spectacular being were unknown. When his ecstasy allowed him some movement, he danced wildly. Curious onlookers melted away. Only 7 seekers remained as they could not tear themselves away from him.
Parvati, seeing Adiyogi, reveling in ecstatic states, said, I want to have what you have. Show me the way. Seven sages, the Saptarishis, took the sacred science of yoga in all its This spectacular being is not of the past, but the future of humanity. To move humanity from hallucinations of ups and downs to nameless ecstasies of one's interiority. Mahadevaya Namaha. Mahadevaya Namaha. Mahadevaya Namaha. Yoga Yoga Yogeshwaraya. సో ఇక్కడ వచ్చేసి అంటే కాటేజెస్ ఉంటాయి శివపాదం 1, 2, 3, 4 అని చెప్పి మేము బుక్ చేసుకుంది 4th శివపాదం 4. టైం వేస్ట్ చేసాం యాక్చువల్లీ. అప్పుడు మేము రాగానే బస్సు వెళ్ళిపోయింది, మళ్ళీ ½ అవర్కి ఉంటుంది బస్సు. సో రాగానే చాలామంది ఉండే మేము ఇంకా డైరెక్ట్లీ బస్ ఎక్కాను, ఆ క్లిప్ తీయలేదు నేను. అండ్ బస్ దిగిన తర్వాత ఇది మళ్ళీ వాక్ చేయాలి. నాకైతే చాలా పీస్ఫుల్గా అనిపించింది, పర్సనల్ ఎక్స్పీరియన్స్. అండ్ ఆ 2 days కూడా చాలా ఫ్రెష్గా ఉంది మైండ్ కూడా. సో మీరు విజిట్ చేయండి. ఇది మాత్రం ఫుల్ లుక్ లైక్ ఆదియోగి దగ్గర చాలా అంటే చాలా పెద్ద స్పేస్, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో డెఫినెట్లీ విజిట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.